తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని ఎస్వీఎస్ సిటీ బ్లడ్ సెంటర్లో సోమవారం నేషనల్స్ డాక్టర్స్ డేని నిర్వహించారు. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన ఎస్వీఎస్ సిటీ బ్లడ్ సెంటర్లో డాక్టర్ హరికుమార్ రెడ్డి, ప్రముఖ దంతవైద్య నిపుణులు వంశీకృష్ణ, చైర్మన్ ఎల్ఆర్ నాయుడులను ఘనంగా సత్కరించారు. నేషనల్ డాక్టర్స్ డేని పురస్కరించుకుని తిరుపతి రెడ్డి కాలనీలోని ఎస్వీఎస్ సిటీ బ్లడ్ సెంటర్ నందు R2R ఈవెంట్స్ ఆధ్వర్యంలో సేఫ్టీ ఆఫ్ ఈవెంట్స్ సహకారంతో శివాజీ యూత్ ఫౌండేషన్ సౌజన్యంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని డాక్టర్ నేలకుర్తి రమణకుమార్, గౌతమ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన ఎస్వీఎస్ సిటీ బ్లడ్ సెంటర్ డాక్టర్ హరికుమార్ రెడ్డి, ప్రముఖ దంతవైద్య నిపుణులు వంశీకృష్ణ, చైర్మన్ ఎల్ఆర్ నాయుడును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ సమాజ సేవలో యువత ముందుండాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో R2R ఈవెంట్స్ అధినేత ఎం గౌతమ్, స్టెఫ్ ఈవెంట్స్ అధినేత నేలకుర్తి రమణకుమార్తో కలిసి పలు సమాజ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే తొలి కార్యక్రమంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాని, జనసేన నాయకులు భరత్, తరుణ్, కిరీటి, చందు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వైద్యం నారాయణ హరి అన్నారు. ఈరోజు ఒక మనిషిని బ్రతికించాలన్నా, ఒక మనిషిని నడిపించాలన్నా, ఒక మనిషిని ఈరోజు ఒక కాలగమంలో ఏది చేయాలన్నా కూడా ఒక డాక్టర్ గారే చేయాలి. వాళ్ళు ఈరోజు జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతి నగరంలో రక్త కొరత బాగా ఉన్న సమయంలో ఈరోజు R2R ఈవెంట్స్ గౌతమ్ గారి ఆధ్వర్యంలో మా స్టెప్ ఈవెంట్స్ సోదరుడు రమణ్ కుమార్ గారు, నాని గారి సహకారంతో ఈరోజు ఇక్కడ మన ఎస్వీఎస్ సిటీ బ్లడ్ బ్యాంక్ లో శివాజీ ఫౌండేషన్ నుంచి మనం ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ రక్తదాన శిబిరానికి గత వారం రోజుల నుంచి గౌతమ్ R2R ఈవెంట్స్ నుంచి చాలా కష్టపడ్డారు ఈ ఈవెంట్ చేయడానికి. అలాగే రాబో రోజుల్లో కూడా శివాజీ ఫౌండేషన్ తో మరియు స్టెప్ ఈవెంట్స్ తో కలిసి మంచి కార్యక్రమాలు చేయడానికి సోదరుని మేము ప్రోత్సహిస్తాము. మంచి అవార్డులు కూడా ఫ్యూచర్ లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు కనీసం ప్రచారం లేకుండా, హంగు ఆర్పాట్లు లేకుండా ఓన్లీ మానవ సేవని దృష్టి పెట్టుకొని గౌతమ్ సేవలు చేస్తున్నాడు. అలాంటి గౌతమ్ కూడా ఈ రోజు ప్రజల ముందుకు రావాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న సేవ తెలియడం వల్ల మరికొంతమందికి వచ్చి మానవ సేవకు వస్తారనే ఉద్దేశంతో ఈ రోజు మన గౌతమ్ కూడా ఈ కార్యక్రమంలో పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఆయనే ఉండి చేస్తున్నారు. ఇలాంటి యువత ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సేవ చేయాలని శివాజీ ఫౌండేషన్ ఎప్పుడు కూడా ఆశిస్తుంది.